ఫ్రెండ్స్ ఇక్కడ కనుక బాక్స్లో చూసుకున్నట్లయితే ఒక పిస్టన్ రాడ్ అయితే మీకు కనిపిస్తుంది, హైడ్రాలిక్ పిస్టన్ రాడ్ అనమాట. సో ఇదే మనకి పైకి కిందకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అండ్ దీనికి కవర్స్ కూడా ఇచ్చారు వీళ్ళు, మంచి విషయం అనే చెప్పచ్చు. సో వీళ్ళు కవర్ కూడా ప్రొవైడ్ చేశారు, దానికి ఏం డ్యామేజ్ కాకుండా. అయినా కూడా అది మంచి ఐరన్తో వచ్చింది, డ్యామేజ్ కూడా ఎలాంటిది కాదు. అండ్ ఇది చూసారా బ్యాక్ సపోర్ట్ అయితే ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఐరన్తో అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అయితే అనుకోలేదు బడ్జెట్ ప్రైస్లో. అండ్ ఇది బేస్ మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇదైతే మెకానిజం మెయిన్ పార్ట్ ఇదే అనమాట. ఇది కూడా మంచి ఐరన్తో అయితే వచ్చింది, మీకు స్ట్రాంగ్గా ఉంది, వెయిట్ కూడా చాలా ఉంది. చాలా అంటే మరీ హెవీ ఏం కాదు. ఇక్కడ చూడండి 3 స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ 4 హోల్స్. మధ్యలో హోల్ చూసారా, అదే మనకి హైడ్రాలిక్ పిస్టన్ పెట్టేది. అండ్ ఎలన్ కీ ప్రొవైడ్ చేశారు అండ్ మాన్యువల్ కూడా ఉంది ఇక్కడ. సింపుల్ జస్ట్ 5 స్టెప్స్లో అయిపోతుంది, ఏమీ లేదు. ఇదైతే సీట్ అనమాట, చూడండి ఎంత క్వాలిటీ ఉందో. అండ్ ఈ మెకానిజం అయితే చూడండి మీకు ఇక్కడే అర్థమైపోతుంది. ఆ జస్ట్ ఆ మధ్యలో ఉన్న హోల్లో ఆ పిస్టన్ పెట్టేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే ఫిక్స్ అయిపోతుంది. ఒకసారి అయితే ఈ స్క్రూస్ అయితే మనం రిమూవ్ చేద్దాము. ఇదైతే బ్యాక్ రెస్ట్ పెట్టడానికి అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఆ 4 స్క్రూస్ ఉన్నాయి చూసారా, అది సీటు వెనక భాగం అయితే మనం పెట్టాలన్నమాట, ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఎలన్కి ఇది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ అయితే ఈ స్క్రూస్ని అయితే మనం రిమూవ్ చేద్దాము, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సపోర్ట్ ఏదైతే ఉందో అది మనం పెట్టాలి కాబట్టి. సో ఇదైతే రిమూవ్ చేశాక ఇక్కడ బ్యాక్ సీట్ వెనకాల ఏదైతే ఉందో ఒక 4 స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ 4 స్క్రూస్ని కూడా మనం రిమూవ్ చేయాలి, ఎందుకంటే మెకానిజం ఏదైతే ఉందో అది సేమ్ ఆ హోల్స్లోనే పెట్టాలన్నమాట, అప్పుడే సెట్ అవుతుంది. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా టూ టైట్గా కాకుండా నార్మల్గా ఫిక్స్ చేసుకోండి. మరీ టైట్ వద్దు, అలానే మరీ లూజ్ వద్దు, నార్మల్గా ఫిక్స్ చేసుకోండి. ఇది మీ చేత్తోనే రిమూవ్ చేయొచ్చు ఎలన్ స్క్రూతో ఒకసారి ఫస్ట్ తిప్పంగానే. నెక్స్ట్ ఈ మెకానిజం అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ నేను పిస్టన్ రాడ్ కూడా పెట్టేశాను, పనిలో పని అయిపోతుందని. జస్ట్ అలా ఫిక్స్ అయిపోయింది ఆటోమేటిక్గా, మీరేం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే బేస్, దీని క్వాలిటీ కూడా బాగుంది, చీప్ మెటీరియల్ అయితే కాదు. అండ్ చాలా బాగుంది. ఇది నన్ను అడిగితే బడ్జెట్లో ఇదే బెస్ట్ అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి ఇదైతే కవర్ అనమాట, పిస్టన్ రాడ్ ఏదైతే ఉందో దానికి ఇది కవర్ అనమాట. సో చూడండి ఇది మంచి విషయం అనే చెప్పచ్చు. ఇది కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు, డ్యామేజ్ కాకుండా మనకి. తర్వాత పెడదాం ఈ కవర్ ఇవన్నీ. ప్రస్తుతానికైతే ఈ మెకానిజంని అయితే మనం ఇన్సర్ట్ చేద్దాం, మంచిగా అయితే స్క్రూస్ టైట్ చేసి పెడదాము. పెట్టి ఒకసారి చైర్ మొత్తం కంప్లీట్ చేసి చూద్దాం ఏంది కథ, దీని కథ ఏందో చూద్దాము. నేనైతే ప్రస్తుతానికి స్క్రూస్ టైట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే బ్యాక్ సపోర్ట్, ఆ 3 స్క్రూస్ ఏవైతే ఇచ్చారో ఇందాక మనం తీసి పెట్టుకున్నాం పక్కన, అదైతే పెట్టి ఎలన్ కీతో మనం అయితే ఒకసారి తిప్పుదాము. మా వాడు మంచి పనిలో ఉన్నాడు, స్పీడ్గా కానీ తిప్పుతున్నాడు. ఇక్కడ చూడండి ఇదైతే బ్యాక్ సపోర్ట్ కూడా బాగుంది, మంచి అన్ని ఐరన్తో ఇచ్చారు, మంచి క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేస్ కూడా పెట్టేశాను. వీల్స్ కూడా బాగున్నాయి, ఏవి చీప్ క్వాలిటీ అయితే లేదు ఇప్పటివరకు అయితే, ఏది మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఈ బేస్ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే ఫిక్స్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇదైతే ఇంతే, ఇంతకంటే ఏం లేదు. వాళ్ళు 80% వాళ్ళే చేసిస్తారు, మనం చేయాల్సింది ఏం లేదు. ఇది చూడండి పైకి కిందకి వెళ్తుంది, చాలా స్మూత్ వెళ్తుంది. ఎలాంటి జర్క్స్ కానీ వైబ్రేషన్స్ కానీ ఏమీ లేవు. పైకి కిందకి వెళ్తున్నప్పుడు సౌండ్స్ కూడా ఏమీ లేదు, అసలు సౌండ్ కూడా ఏమీ రావట్లేదు. జస్ట్ అలా వెళ్ళిపోతుంది, అలా వస్తుంది, స్మూత్గా ఉందన్నమాట మొత్తం ఇక్కడ డీలింగ్ అంతా. చూడండి ఇంతే సింపుల్ అనమాట. నెక్స్ట్ ముందుకు వెనక్కి వెళ్తున్నప్పుడు కూడా ఆ బేస్ అవి ఉంటాయి కదా వీల్స్, ఏమీ సౌండ్ ఏమీ చేయట్లేదు, జర్క్స్ కానీ వైబ్రేషన్స్ కానీ ఏమీ లేవు. అట్లా మనం రొటేట్ అవుతున్నప్పుడు కూడా ఎలాంటివి ఏమీ లేవు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో లేదా అప్కమింగ్ యూట్యూబర్స్ కానీ ఇంట్లో కూర్చొని ఎడిటింగ్ ఇలా చేసేవాళ్ళు కానీ మీకు బేసిక్ బడ్జెట్లో అయితే ఇంతకంటే మంచి చైర్ అయితే ఏది రాదు. గ్రీన్సోల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే, బెస్ట్ గేమింగ్ చైర్స్ తయారు చేసే కంపెనీ, ఆఫీస్ చైర్ అనమాట ఇది. సో బెస్ట్ అనమాట, ఇంతకంటే మంచిది ఏం రాదు. బయట కొనాలంటే ఇది 8000 కంటే ఎక్కువే ఉంటుంది. సో ఇది మనకు ఆన్లైన్లో తక్కువలో వస్తుంది. ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. 3500 రూపీస్ నుంచి అయితే గ్రీన్సోల్ ఆఫీస్ చైర్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి అమెజాన్లో. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి అలా లుక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్.